అందరికీ నమస్కారం. రేపే సంకటహర చతుర్థి, విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి 11 లోపు పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. ఉండే బాధలు దోషాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలామంది ధన సమస్యల వలన, దరిద్ర బాధల వలన సతమతమైపోతూ ఉంటారు. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా మీకు ఏ బాధలున్నా సరే సంకటహర చతుర్థి రోజు ఈ పరిహారం చేస్తే ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఏమీ లేదు, ఈ వస్తువులు పసుపు డబ్బాలో వేయండి చాలు. పసుపు అంటే గణపతికి ఇష్టమైన పదార్థం. పసుపును గణపతి స్వరూపంగా భావిస్తారు. అందుకే పూజల కోసం పసుపు గణపతిని తయారు చేసి పూజిస్తారు. పసుపును మనం పూజలో అలాగే వంటలలో కూడా వాడుతూ ఉంటాము. ఎప్పుడైనా సరే పూజలకు వాడే పసుపును వేరేగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వంటలకు వాడే పసుపును ఇంకొక డబ్బాలో ఉంచుకోవాలి. అంతేకాని వంటలకు వాడే పసుపును పూజలకు వాడకూడదు. ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును కూరలో వేసినప్పుడు మళ్ళీ అదే పసుపును పూజలకు వాడినప్పుడు అలా వాడితే పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఇక వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో సంకటహర చతుర్థి రోజు ఈ వస్తువును వేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు పోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు. మరి సంకటహర చతుర్థి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మనుషుల కష్టాలను నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి. విఘ్నాలను తొలగించేది గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రజలలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి నెల చతుర్థి పూజను 2 రకాలుగా చేస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి దశి రోజున చేసే వ్రతము వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని రోజున చేసే వ్రతము సంకష్టహర చతుర్థి అని, లేదా సంకటహర చతుర్థి అని వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజు ఆచరిస్తూ ఉంటారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మాత్రం ఆలంబనగా చేస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చవితి అని పిలుస్తారు. ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలన్నా పోతాయి. పెళ్ళి కాకపోవటం, పిల్లలు లేకపోవటం వంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పెట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుక్కుంటూ ఈ వ్రతం చేస్తారని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని కూడా చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు 4 సార్లు సంకట నాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళిన ఆ స్వామి ప్రసన్నమవుతాడు. ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక 5 రూపాయల బిళ్ళను మరియు 5 యాలకులను వేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ పోతాయి, కన్నీళ్ళన్నీ పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ వస్త్రంలో 5 యాలకులను వేయండి. అలాగే ఒక 5 రూపాయల కాయిన్ కూడా వేయండి. యాలకులు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. యాలకులకు కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక 5 యాలకులను వేయండి. అలాగే 5 రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధన లాభం కలుగుతుంది కనుక 5 యాలకులను మరియు 5 రూపాయల కాయిన్ని క్లాత్లో వేసి చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఇంట్లో మూటను తీసుకొని వెళ్ళి
వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి. ఇలా వేయటం వల్ల మీకుండే కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, బాధలు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. వారం రోజుల్లో తగ్గిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి పసుపు డబ్బాలో వేసిన మూటను ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో ఉండిలో వేసేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకుండే కష్టాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవరు కూడా దొండకాయను తినకూడదు. ఈరోజు ఎవరు కూడా దొండకాయ కూరను వండకూడదు. కూర రూపంలో కాదు, ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది, వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి తినకూడదు. అంటే చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇలాంటి ఏవి కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతం కష్టాలు అనుభవించాల్స్తారు. 7 తరాల దరిద్రం పడుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవరు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది. అంటే తోటకూర, పాలకూర అలాంటివి తింటే చాలా మంచిది. కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేటివి తినకూడదు. అంటే గోంగూర, చుక్కకూర లాంటివి తినకూడదు. పుల్లగా లేని ఆకుకూరలు ఏవైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకొని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కూర అనే కాదు, ఏ రూపంలోనైనా సరే ఈరోజు ఆకుకూరను తింటే మీకే మంచి జరుగుతుంది. కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి. అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి. అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడు వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి. కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి సాగేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి. సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్ళతో అభిషేకం చేయండి. మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలి అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి. ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయంలోకి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేపాకులను కానీ ఈ మూడిటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేసేయడం వల్ల 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించారు. ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు, శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి. విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. అంటే ఎందుకో గణపతి విగ్రహాల ముందు, ఫోటో ముందు గరిక పెట్టాలి. సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయకుడికి గరిక ఆకును నివేదించడం విశేషం.
ఈరోజు లేతగా ఉండే గరిక పోచలు 3 అంగుళాలకు మించి ఉండకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలను చెప్తూ నివేదిస్తారు. ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది. లేదా శ్వేతార్క గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు. మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే, పూజా మందిరంలో పూజా పీఠం లేదా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి, ఆ తర్వాత పూజాపీఠం మీద 21 జిల్లేడు ఆకులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లేడు ఆకులకి గంధం బొట్లు పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి. జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి. తర్వాత సంకట నాశక గణపతి స్తోత్రాన్ని చదువుకోవాలి. కర్పూర ఆరతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి ఒక గొప్ప భక్తుడైన ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సుసేన అనే రాజు దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానం వైపు దృష్టి సాగించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశ రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుడు చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరితో దిష్టి సోకి విమాన మార్గ మధ్యంలో అంతరార్థంగా ఆగిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులకంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒకరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనిపించింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించాడు. దానికి గణేష దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయమున నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాదు, ఎవరైనా సరే తన జీవితాలలో ఒకసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ సునంద లోకానికి కానీ చేరుకోవడం మరణం అనంతరం తథ్యమని చెప్పారు. గణేశుని యొక్క దూత అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుడు దూత అంగీకరించలేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం వైపు ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తరిగిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక వెలుగులతో పాటు సంకష్టహర చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా సునంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారంటూ ఉంటారు. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడికి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి
ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవటం, పిల్లలు లేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీది. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు లేదా పిల్లలు చదువుల్లో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్ళి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధానంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చి తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేసుకోవాలి. ఒక సేరుంబావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 ఒక్కలు, ఒక పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమల చాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి, బియ్యంలో వేయకూడదు. ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్ని పంచిపెట్టేయాలి. ఇంట్లో వండడం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు సంకష్టహర చతుర్థి రోజు ఈ విధంగా చేయండి. 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి.